అండ్ మై డే పేరెంట్స్, టీఎస్ వెబ్సైట్ 2025 కౌన్సిలింగ్ సంబంధించి స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఫైనల్గా కౌన్సిలింగ్ షెడ్యూల్ రాబోతుంది. అండ్ దీంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అందరికీ రియల్గా గుడ్ న్యూస్ అంటే ఫీ స్ట్రక్చర్. మనకు ఈ ఇయర్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ అయితే డిసైడ్ చేయాల్సి ఉంది. చాలా కాలేజెస్లో ఎక్కువ ఫీజులో ఉండబోతున్నాయి అనేది ఇప్పటి వరకు మీరు ఆర్టికల్స్లో చూసినవి అన్నీ కూడా ఉన్నప్పటికీ ఫైనల్గా ఈ ఫీ స్ట్రక్చర్ డిసైడ్ చేయడానికి ఫైల్ సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు దీనిపై చర్చించడం జరిగింది. సో దీనికి సంబంధించే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా మనకు అనౌన్స్ చేయబోతున్నారు, ఎప్పుడనేది కూడా చెప్తాను. బిఫోర్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే మెంటర్షిప్ ఫీ అమౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూపీఐ ఐడి స్కాన్ కూడా ఉంది. మీరు పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. బ్రాంచ్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన పీడిఎఫ్ మీకు కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రియారిటీ లిస్ట్ అనేది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది మీకు కంప్లీట్గా మీకు వచ్చిన ర్యాంకింగ్కి బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చేలాగా ఎలా ఇవ్వాలనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి రౌండ్ తర్వాత మీరు ఏం చేయాలి, మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, స్లైడింగ్ ఇవన్నిటికి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇండివిజువల్ వాట్సాప్లో మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ అవసరమైతే కాల్ చేయడం జరుగుతుంది. గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే అందరూ హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. మనకు వెబ్సైట్ 2025 సంబంధించి ఏవైతే ఫీజెస్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పెంచాల్సి ఉన్నాయో వీటికి బ్రేక్ పడింది అనే చెప్పొచ్చు. ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించి లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ఫీజెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ఫీజెస్తోనే కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నల్గా కాలేజ్ సంబంధించి ఒక కమిటీ వేసి వాళ్ళందరూ ఫీజెస్ ఇంత ఎక్కువగా తీసుకోవడానికి కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉందా లేదా, వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయా, ఫ్యాకల్టీస్ ఉన్నారా, ఫ్యాకల్టీకి అంత శాలరీ ఇస్తున్నారా, ఇలా కంప్లీట్గా కాలేజ్ సంబంధించి ఒక కమిటీ వేసి ఇవన్నీ డిసిషన్ తీసుకోవాలంటే ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించి లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ఫీజెస్తోనే ఇంకా కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే మీరు 2025లో కాలేజ్ జాయిన్ అవుతే ఇంకా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయేలోపు ఎటువంటి ఫీజు సంబంధించి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయకపోతే లాస్ట్ ఇయర్ ఉన్న ఫీజుతోనే డైరెక్ట్గా మీరు కాలేజీలో అడ్మిషన్ అవుతారు. మళ్ళీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందంటే కనుక మీరు ఫర్దర్గా నెక్స్ట్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఇదే ఫీ అమౌంట్తో మీరైతే కాలేజెస్ కంప్లీట్ చేయొచ్చు. సో మనకు ఫీ స్ట్రక్చర్ పెంచడానికి ఏదైతే డిసిషన్ తీసుకోవాల్సి ఉందో దాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. అంటే 2026 ఇయర్, నెక్స్ట్ ఇయర్ నుంచి న్యూ ఫీజెస్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఈ ఇయర్ వరకు ఇంకా బ్రేక్ అనే చెప్పొచ్చు. అలాగే ఈ విషయం తేలిపోయింది కాబట్టి ఫీజెస్ సంబంధించి ఇంకొక 3 డేస్లో మనకు కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. షెడ్యూల్లో జూలై ఫస్ట్ వీక్ నుంచే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ.